నేటి రోజున తెలంగాణ ప్రభుత్వంలో క్యాబినెట్లో స్థానం కల్పించిన వివేక్ వెంకటస్వామి గారికి స్థానం కల్పించినందుకు ఈరోజు తెలంగాణలో పండుగ వాతావరణం అయింది. సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ కావాలని హైకమాండ్ వివేక్ వెంకటస్వామికి క్యాబినెట్లో స్థానం కల్పించినందుకు ప్రత్యేకంగా హైకమాండ్కు, రాహుల్ గాంధీకి, సోనియామ్మకు, మరియు ఖర్గే గారికి, మరి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నీతి నిజాయితీ మచ్చలేని నాయకుడు వివేక్ వెంకటస్వామి గారికి ఇచ్చినందుకు, మరి వారు చెన్నూరు నియోజకవర్గంలో 1000 కోట్లతోని అభివృద్ధి చేసినట్లు తెలంగాణలో కూడా అట్లనే అభివృద్ధి చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే నీతి నిజాయితీ పరుడు, పారిశ్రామికవేత్త, ఒక పత్రికకు యజమాని, ఒక టీవీ ఛానల్కు యజమాని, ఎడ్యుకేటెడ్ డాక్టరు కాబట్టి అందుగురించి గుర్తించి వారికి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వివేకన్న నాయకత్వం. ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా సోషల్ జస్టిస్ పేరుతో 2 దళితులకి, ఒక బీసీకి స్థానం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా విద్యావేత్త, మృదు స్వభావి అయినటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి దళిత సామాజిక వర్గం నుండి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు మా పెద్దపల్లి నియోజకవర్గ పక్షాన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మంత్రివర్గంలో ఆయన సముచిత స్థానంలో మంచి రథసారథిగా ఆయనకి ఇచ్చినటువంటి ఏదైతే బాధ్యతలు ఉన్నాయో అవి నీతితో నిజాయితీతో నిర్వహించి మంచి పేరు తెచ్చుకుంటాడని, అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా పార్లమెంటు మొత్తం ఆయన కుమారుడైనటువంటి వంశీబాబు గారి ఆధ్వర్యంలో పెద్దపల్లిలో కూడా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాడని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఈ వేడుకలకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు.